హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భాస్కర్. చాలా డేస్ అవుతుంది కదా మన యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ వేసి. చిన్న గ్యాప్ వచ్చింది ఎందుకంటే నాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. అలానే మన బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఉంది కదా, చిన్న ఫైర్ ఇన్సిడెంట్ వల్ల కాలిపోయింది. సో ఆర్డర్ పెట్టా, చిన్న డ్యామేజ్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ చేశా. మాక్సిమం జూన్ 2 నుంచి మన వీడియోస్ వస్తాయి కంటిన్యూస్ గా. సో దయచేసి అందరూ వెయిట్ చేయండి. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అలానే నా క్లయింట్స్ కాల్ చేస్తున్నారు, ఏంటి బ్రో ట్రేడింగ్ ఆపేశారా అని. నేను ఎందుకు ట్రేడింగ్ ఆపుతాను? చిన్న గ్యాప్ వచ్చింది అంతే. చిన్న మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి, దానివల్ల వీడియో స్టాప్ చేశా. నేను ఎలా వదిలేస్తాను బ్రో ట్రేడింగ్ ని? ట్రేడింగ్ అనేది నా లైఫ్, ట్రేడింగే నా ప్రపంచం, ట్రేడింగే నా కెరియర్. దాన్ని ఎలా వదిలేస్తాను? చిన్న గ్యాప్ వచ్చింది అంతే. నేను పర్సనల్ గా ఏం ట్రేడ్స్ తీసుకోవట్లేదు, ఎందుకంటే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో వీక్లీ రిపోర్ట్స్ పెడతా. గత 2 వీక్స్ నుంచి నేను ఏ రిపోర్ట్స్ పెట్టడం లేదు, లాస్ట్ వీకే పెట్టా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు చెప్పినట్టుగా ఫోరెక్స్ మార్కెట్ సంబంధించి కొన్ని ట్రేడింగ్ కాన్సెప్ట్స్ ని ఫ్రీగా చెప్తానని చెప్పా. ఆల్రెడీ సిరీస్ స్టార్ట్ చేసా, ఒకసారి వెళ్ళి చూడండి. లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రేడింగ్ స్కామ్స్. ఏంటి బ్రో ట్రేడింగ్ స్కామ్స్ అంటున్నా, మరి నువ్వు చేస్తుంది ఏంటి అని మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. నేను చేస్తుంది రియల్ ట్రేడింగ్. నేను తీసుకున్న ట్రేడ్స్ లో లాజిక్స్ ఉంటాయి, కానీ బెట్టింగ్ చేసే వారికి లాజిక్ అడగండి, చెప్తారో లేదు చూద్దాం. ఒక్కసారి నా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి. నేను ఈ ట్రేడింగ్ స్కామ్స్ కి సంబంధించి కొన్ని ఆడియో రికార్డ్స్ ని మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేశా. ఒకసారి వెళ్ళి వినండి, మీకే అర్థమవుతుంది. పర్సన్ ఎవరో మీకే తెలుస్తుంది. బయట ట్రేడింగ్ అనే పేరుతో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, వాటిని మనం బెట్టింగ్ అని కూడా అనొచ్చు. చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. అన్నిటి కోసం చెప్పాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు, ఇంకా చాలా వీడియోస్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియోలో ఒక 2 బెట్టింగ్ యాప్స్ కోసం చెప్తాను. దయచేసి మీరు ఆ స్కామ్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. ఈ బెట్టింగ్ యాప్స్ లో బలైపోవద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ట్రేడింగ్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకే ఉంటాయి. అది ఇండియన్ మార్కెట్ అవ్వచ్చు లేదా ఫోరెక్స్ మార్కెట్ అవ్వచ్చు. సాటర్డే సండే వచ్చి హాలిడేస్ ఉంటాయి, కానీ సాటర్డే సండేస్ క్రిప్టో మార్కెట్ రన్ అవుతుంటది, లైక్ బీటీసీ, యూఎస్డి అలాంటివి. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే వీకెండ్స్ కూడా మార్కెట్స్ ఉంటాయంట అని కొన్ని బెట్టింగ్ యాప్స్ లో చెప్తున్నారు. ఒకసారి రియల్ ట్రేడింగ్ కి బెట్టింగ్ యాప్స్ కి తేడా తెలుసుకోండి. తేడా తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ప్లీజ్. ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ కోసం తెలుసుకుందాం. ఆ యాప్ నేమ్ వచ్చేసి కలర్ ట్రేడింగ్. గుర్తుపెట్టుకోండి, ఆ యాప్ నేమ్ వచ్చేసి కలర్ ట్రేడింగ్. దీనికోసం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో ఏమవుతుందంటే ఈ యాప్ లో ఒక అడ్మిన్ ఉంటాడు. ఆ అడ్మిన్ ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ కలర్ మనోడు తెలుసు అంట, ఓకేనా? దానికోసం ఆ యాప్ లో ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళందరూ చెప్తాడు. నెక్స్ట్ ఈ క్యాండిల్ వస్తుంది, ఆ క్యాండిల్ వస్తుంది, రెడ్ క్యాండిల్ వస్తే సెల్ సైడ్ కొట్టండి, గ్రీన్ క్యాండిల్ వస్తే బై సైడ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయండి చెప్తాడు. నాకు తెలిసి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్ కూడా తెలియదు నెక్స్ట్ ఏ కలర్ క్యాండిల్ వస్తుందా అని. చెప్పగలడు. ఏమని చెప్పగలడు అంటే మార్కెట్ కొంత జోన్ నుంచి కొంత జోన్ వరకు ట్రావెల్ చేస్తుందని. అది ఎలా చెప్పగలరంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పగలరు, అంతేగాని నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుంది, నెక్స్ట్ రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది ఎవరు చెప్పలేరు. మరి కలర్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ కలర్ తెలిసిపోతుందంట ముందు నుంచే. వాళ్ళు ముందే చెప్పేస్తారు మనకి, ముందే మన ప్రెడిక్ట్ చేస్తారు మనకి. ఏమని అంటే నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వస్తుంది, సెల్ సైడ్ కొట్టండి, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఈ కలర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అబ్బా అని. అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు? కింద కామెంట్ చేయండి, తెలుసుకుందాం మనం కూడా. ఇప్పుడు అసలైన మ్యాటర్ లోకి వచ్చేద్దాం. నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్ ఏం చెప్పాడంటే, బ్రో బయట ట్రేడింగ్ అనే నేమ్స్ తో చాలా స్కామ్స్ అవుతున్నాయి, మీకు తెలుసా అని అడిగాడు. ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు? బయట చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ట్రేడింగ్ అనే నేమ్స్ తో. చాలా మందికి తెలియదు, దేన్ని పడి దాన్ని ట్రేడింగ్ అనుకుంటున్నారు. దేన్ని ట్రేడింగ్ అనాలో తెలియదు, దేన్ని బెట్టింగ్ యాప్ అని కూడా తెలియదు. సో రెండింటిని ఒకటే అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు, జనాలు పిచ్చోళ్ళు లేండి. ఫస్ట్ తెలుసుకోరు, తెలుసుకోకుండా నేర్చుకుంటారు. అదేటో నాకు అర్థం కాదు. ఫస్ట్ మనం నేర్చుకుంది ఫస్ట్ తెలుసుకోవాలి కదా, అసలు ఏంటి నేర్చుకుంటున్నామని. యాక్చువల్లీ ఈ వీడియో మనం సాటర్డే చేయాల్సింది. ఎందుకంటే చేయలేదంటే మా ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక ఫంక్షన్ అవుతుంది సండే. సో సాటర్డే సండే 2 రోజులు కూడా సాంగ్స్ పెట్టుకున్నాను, అందుకే రికార్డింగ్ చేయలేదు. మీలో ఎవరైనా సరే రియల్ ట్రేడింగ్ చేస్తుంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను డౌట్ అడుగుతా, చెప్పండి. 30,000 పెడితే 3 నెలల్లో 30 లక్షలు చేస్తారంట అని చాలా మంది బయట చెప్తున్నారు. నాకు ఆ లాజిక్ అర్థం కాదు. జనాలు ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతున్నారు? 30,000 పెడితే 30 లక్షలు సంపాదిస్తారంట 3 నెలల్లో. అదేదో ఆ 30 లక్షలతో ఇంకొక 3 నెలల్లో 3 కోట్లు సంపాదించుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు అడగాలి ఆయన? మీకే అర్థమవుతుందా? మిమ్మల్ని ఎందుకు అడగాలి? మీరు ఆ లాజిక్ ని ఎలా మిస్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. 30,000 ఇస్తే 3 నెలల్లో 30 లక్షలు చేస్తారంట. చాలా మంది డబ్బులు ఇస్తున్నారు కూడా. ఏం చేస్తాడు? ఒక 20 మంది 30,000 ఇచ్చారు అనుకో చాలు, శుభ్రంగా ఛానల్ క్లోజ్ చేస్తాడు. దాని తర్వాత ఎవరు వాళ్ళ ఇంటికి అడగలేరు. ఎలా అడుగుతారు అసలు చెప్పండి? అది బెట్టింగ్ యాప్, అది ఇల్లీగల్, ఎలా అడుగుతారు? అందుకే ఎవరికైనా సరే డబ్బులు అడిగితే ఎందుకని అడగండి. నిజమండి, బయట ఇదే జరుగుతుంది. మీకు వినడానికి వింతకున్నా ఇదే నిజం. బయట ఇదే జరుగుతుంది. 30,000 పెడితే 30 లక్షలు వస్తాయంట 3 నెలల్లో. పెట్టద్దా మనం కూడా? ఏముంది 30,000 కదా, పోతే 30,000. ఒకసారి పోతే 30,000, రెండోసారి పోతే 30,000, మూడోసారి పోతే 30,000, ఫైనల్ గా 10వ సారి కూడా మనకు వస్తుంది కదా. నా పిచ్చి కాకపోతే ఒక్క
ఒక్కసారి 30,000 పెడితే పోయింది అనుకో, రెండోసారి 30,000 పెడతాడు ఎవడైనా? బుర్రనోడు ఎవడైనా సరే పెడతాడా? ఏమో, అంతకు మించి బుర్ర లేనోడు ఎవడైనా సరే ఇంకో 30,000 పెడతాడు అనుకో, మొత్తం 60,000. అప్పుడు కూడా ఇంకో 30,000 పెడతాడా? చిన్న లాజిక్. మనోడు ఏమంటున్నాడంటే ఒకసారి పోద్ది, 2 సార్లు పోద్ది, 3 సార్లు పోద్ది, 4 సార్లు పోద్ది, 5 సార్లు పోద్ది, 6 సార్లు పోద్ది, 7 సార్లు పోద్ది, 8 సార్లు పోద్ది, 9సారి వస్తుంది కదా, ఈ పోయిందంతా ఒకసారి తీసుకోవచ్చు కదా అని అంటున్నాడు మనోడు. ఎవరైనా ఒక్కసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు పోతే ఇంకొకసారి ఎవడు పెట్టడు దాన్ని. ఫ్యాక్ట్ ఇది. ఈ రాడ్ రియాలిటీని ఎవరు ఒప్పుకోరులేండి, అది మీకు కూడా తెలుసు. బ్రో అదేంటో నేను 30,000 ఇస్తాను బ్రో, నాకు 30 లక్షలు చేసి బ్రో. ఏంటి ట్రేడింగ్ చేయలేకపోతే 3 నెలలు 30 లక్షలు చేస్తావంట, అంతకుమించి ఇంకేం కావాలి బ్రో? ఇస్తాను బ్రో, 30,000 ఇచ్చేస్తాను సరేనా, నీ ఫోన్ పే నెంబర్ పెట్టు, 30,000 పంపించేస్తా. ఏంటి ట్రేడింగ్ చేయలేకపోతుంది? ఈ అనాలిసిస్ చేసుకొని, డైలీ అనాలిసిస్ చేసుకొని, ఏంటి ఫండమెంటల్ గా టెక్నికల్ గా అనాలిసిస్ చేసుకొని ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా. జస్ట్ 30,000 పెడితే 30 లక్షలు వచ్చేస్తాయి. నీ చేతులు అలా 30,000 పెట్టాను అనుకో, నువ్వు అలా నాకు 30 లక్షలు ఇచ్చేస్తావు చాలు బ్రో. ఇంకా 30,000 పెడితే 30 లక్షలు ఇస్తాడంట. ఎవడు బ్రో ఈ రోజుల్లో ఉన్నాడు చెప్పు? మాక్సిమం ఎవరో తెలుసు అది నీకు బలి అవుతున్నారు, స్టూడెంట్స్. సో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇంట్లో మనీ ఇస్తున్నారు అనమాట ఫీజు కట్టడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఫీజు తీసుకెళ్లి బెట్టింగ్ యాప్స్ లో పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఫీజుని తీసుకెళ్లి బెట్టింగ్ యాప్స్ లో పెడుతున్నారు. ఎవరైనా అడిగితే ట్రేడింగ్ చేస్తున్నాం అంటారు. ఆంధ్ర ఏమనుకోండి, ట్రేడింగ్ అంటే మంచిదే కదా, బిజినెస్ కదా అనుకోండి, సరేలే ట్రేడింగ్ చేస్తాం కదా అనుకుంటారు. ఓకేనా? మనవాడు చేసిన ట్రేడింగ్ కాదు, బెట్టింగ్. అది గుర్తుపెట్టుకోండి, మనోడు చేస్తుంది ట్రేడింగ్ కాదు, బెట్టింగ్. సో ఏమవుతుందంటే 1-2 సార్లు ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి 1000, 2000, 10,000 వరకు తీసుకుంటాడు. సో మనోడు ఏం చేస్తారంటే ఈసారి ఫీజు కొద్దిగా ఎక్కువ మనీ ఇస్తారు. ఇంట్లో ఫస్ట్ 10,000 ఇచ్చారు, 10,000 పెట్టాడు దీంట్లో. ఈసారి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి బెట్టింగ్ యాప్స్ లో పెడతాడు. మొత్తం పోదు. దీనికి ఒక సామెత ఉంది, ఉన్నదే పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు ఉంటది అనమాట. సో ఇంకా మూసుకొని ఏడుస్తాడు. అప్పుడు డబ్బులు పోయాయి, ఇలా పెట్టాను బెట్టింగ్ యాప్స్ అని ఏడుస్తాడు. కొందరు ఏం చేస్తారు, చేతకాక సూసైడ్ చేసుకుంటారు. ఫస్ట్ తప్పు చేసింది మనం, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి నేర్చుకోవాలి. ఫస్ట్ చిన్న విషయం కలిసి సూసైడ్ చేసుకుంటారు. ఈ రోజుల్లో సూసైడ్ చేసుకుంటే ఎవరికేం వస్తుందండి? మీకే నష్టం. అది ఆ బెట్టింగ్ యాప్స్ చేసుకున్నాడు ఈ మనీ వల్ల బానే ఉంటాడు, నువ్వే పోతున్నావు. నీ వల్ల మీ అమ్మ నాన్న సఫర్ అవుతుంది, నీ వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది. బెట్టింగ్ చేసే ముందు ఆలోచించాలి. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ వెనకాల ఉంది. మనం ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తే దీంట్లో లాస్ అయితే ఇంట్లో మనీ ఇస్తారా? మీకు మీరే ఒకసారి ఆలోచించుకోండి, మీకు అర్థమవుతుంది. నేనేం చెప్పానంటే నా క్లయింట్ కి, సరే నీకు నేను జస్ట్ ఒక 3 క్వశ్చన్లు అడుగుతా, ఈ 3 క్వశ్చన్లే నువ్వు ఆ అబ్బాయిని అడుగు. ఆ అబ్బాయి కనుక కరెక్ట్ ఆన్సర్ ఇస్తే అబ్బాయి ట్రేడింగ్ చేస్తాను ఒప్పుకుంటాను అని చెప్పాను. మనోడు ఏం చేశాడు, మనోడు 3 క్వశ్చన్లు అడిగాడు. మనోడు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వలేకపోయాడు తెలుసా. ఒక్క లాజిక్ అడితే ఆ లాజిక్ చెప్పలేకపోయాడు. కొత్త స్ట్రాటజీ అంటే నాకు తెలియదు ఏంటంటే 4 క్యాండిల్స్ అంట, రెడ్ వస్తే నెక్స్ట్ వచ్చిన కానీ గ్రీన్ క్యాండిల్ వస్తుందంట. అదేం స్ట్రాటజీ నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు నేనున్న ఈ ట్రేడింగ్ కెరియర్ లో ఎప్పుడు ఇలాంటి స్ట్రాటజీ చూడలేదు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత కష్టపడి కంటెంట్ ఇస్తుంటే ఒక్కరు కూడా చూడరు. ఒక్కసారి నా టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. నేను నా డైలీ మార్కప్స్ ని మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో పెడతాను, దాన్ని ఎవరు చూడరు. ఎందుకంటే మనం నేర్చుకొని డబ్బులు సంపాదించకూడదు, మనకి ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ అయిపోవాలి అంతే. ఎంతకాలం ఒకరి మీద డిపెండ్ అవుతుంది చెప్పండి? ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. ఓకేనా? మీరు ట్రేడింగ్ నేర్చుకోండి, ట్రేడింగ్ లో మనీ సంపాదించండి. అది మీకు మంచిది, మీతో పాటు మీ కుటుంబానికి కూడా చాలా మంచిది. ఏదో ఈ రోజు బెట్టింగ్ యాప్ చేశాం కదా, ఒక 10,000 వచ్చిన సరదా పడిపోవద్దు. ఇన్స్టెంట్ గా వచ్చిన మనీ ఇన్స్టెంట్ గానే పోతుంది. మనోడు ఏ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేకపోయాడు. మీకు స్క్రీన్ షాట్ పెడతాను ఒకసారి చూడండి. ఇక్కడ మనోడు ఎన్ని అడిగితే మనోడు ఒకటే ఒక మెసేజ్ పెట్టాడు. ఓకే, మనోడు లైవ్ లో ఏం చెప్తారు తెలుసా? ఒకసారి మీకు కొన్ని వీడియోస్ పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి పెడుతున్నాను నా పక్కన, ఒకసారి చూడండి. USDT అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ తీసుకుందాం డార్లింగ్స్, ఆల్ ఆఫ్ యూ బీ రెడీ. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా సెట్ 1% అమౌంట్, టోర్నమెంట్ వాళ్ళు 400 రూపీస్. ఓకే, విన్నారు కదా? 400 పెట్టండి, 500 పెట్టండి, 600 పెట్టండి, 800 పెట్టండి. 100s ఏంటి బ్రో? ట్రేడింగ్ అనేది పెద్ద బిజినెస్ బ్రో. ఇందులో లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం చేస్తుంది ఎంత బ్రో? కన్నా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉన్నారు, వాటిలలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసా? మనం చేస్తుంది ఎంత? వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన క్యాపిటల్ చాలా తక్కువ. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ బిజినెస్ అయినా సరే మనం పెట్టిన క్యాపిటల్ కే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం పెట్టిన క్యాపిటల్ కే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేగాని 10,000 పెడితే 10 లక్షలు వచ్చేయాలి, 1,00,000 పెడితే నాకు 20 లక్షలు వచ్చేయాలి అంటే కాదు. 1,00,000 పెడితే ఆ 1,00,000కి ఒక 5,000 ఎక్స్పెక్ట్ చేయి. పర్సంటేజ్ చూసుకో. ఏ బిజినెస్ లో కూడా పర్సంటేజ్ చూసుకొని వెళ్తేనే బాగుపడతాం. ఎవరైనా సరే ఈ వీడియో ఎవరైనా సరే బిజినెస్ మ్యాన్ చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంటది నేను ఎందుకు చెప్తున్నాను. నాకు చాలా మంది మెసేజ్లు ఫోన్ చేస్తున్నారు. ఏమనంటే, బ్రో నాది 10,000 పోయింది బ్రో, బ్రో నాది 20,000 పోయింది బ్రో, బ్రో నాది 30,000 పోయింది బ్రో, బ్రో నాది 40,000 బ్రో, బ్రో నాది 50,000 బ్రో, బ్రో నాది 60,000 బ్రో, బ్రో నాది 1,00,000 బ్రో అని చెప్తున్నారు తెలుసా. నాకు చాలా బాధ వేస్తుంది. ఎవరికి డబ్బులు ఊరికే రావు కదండి, సంపాదిస్తే వస్తుంది. వాడికేం పోయింది? వాడు మహా అయితే 1 నెల 2 నెలలు ఉంటాడు అంతే. 1-2 నెలలు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో కనబడుతుంది కదా, ఇలాంటి టేబుల్స్ మీద ఓకే దానికల్లా ఒక పెద్ద ఒక సెటప్ ఒకటి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకొని
ఆ సెటప్ దగ్గర ఒక కట్టలు డబ్బులు పెట్టి ఇదిగో నేను ఎంత ఎర్న్ చేస్తున్నా అంత ఎర్న్ చేస్తాను అని చెప్పుకుంటాడు. నోట్లు వేసరడం, డబ్బులు కట్టలు పెట్టడం, అక్కడ దేనికి ఇవన్నీ? జనాల్ని ఎరుకు చేయడమే కదా, వాళ్ళని ఎర్రి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే కదా, తప్పేట్లేదు. ఈ జనాలు కూడా వాళ్ళనే నమ్ముతున్నారు. ఎందుకంటే మన గాల్లో డబ్బులు ఎగరేస్తున్నాడు. మనోడు సిస్టమ్ దగ్గర ఇంత కట్టలు పెడుతున్నాడు డబ్బులు. అది ఫేకో రియలో అని కనీసం తెలుసుకోరు, అంతే. నాకు ఆ విషయం అర్థం కాదు. మనం ఒక ఇంజనీరింగ్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ కష్టపడాలండి? మనం ఒక డాక్టర్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ కష్టపడాలి? చదవాలి కదా. దేన్ని చదివితే కదా దాని మనకు జాబ్ వస్తుంది. ట్రేడింగ్ కూడా అంతే. ఫస్ట్ నేర్చుకొని దాని తర్వాత అమౌంట్ ని ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ నేర్చుకోరు, ఒకేసారి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకు అలాగా? నేర్చుకోండి. ఎవరొద్దన్నారు? మార్కెట్ ఎక్కడికి పోదండి బాబు, లైఫ్ లాంగ్ అలానే ఉంటది మార్కెట్. మనం చనిపోవాలేమో, మార్కెట్ అలానే ఉంటది. మనం పుట్టకపోయిన ముందు నుంచి ఉంది, మనం చనిపోయిన తర్వాత మార్కెట్ ఉంటది. మనమే షుగర్ పేషెంట్ లో వచ్చి ఆపుకోలేక ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసుకొని డబ్బులు పెట్టేస్తాం నేర్చుకోక. ఆడు కాల్ చేస్తున్నాడు, ఈడు కాల్ చేస్తున్నాడు, పెట్టేస్తాం. తర్వాత సఫర్ అవుతుంది. దేనికి ఇవన్నీ? అవసరమా? ఫస్ట్ నేర్చుకోండి. ఎవరొద్దన్నారు? నా దగ్గర ట్రేడింగ్ నేర్చుకొని చెప్పను నేను. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ నేర్చుకోండి, కానీ నేర్చుకొని ఇన్వెస్ట్ చేయండి దేంట్లైనా సరే. ఈ బెట్టింగ్ యాప్స్ కోసం నా అన్వేషణ బ్రో చాలా కష్టపడుతున్నాడు, చాలా ఫైట్ చేస్తున్నాడు కూడా. మనం ఆయన లాంటి వాళ్ళని హెల్ప్ చేయాలి, మనం ఆయన లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. బ్రో వీళ్ళు వినరు బ్రో, వీళ్ళకి కావాల్సిన డబ్బు. నువ్వు ఎన్ని వీడియోస్ చెయ్యు, వీళ్ళ మీద చెప్పు, వాళ్ళ మీద చెయ్యి, ఈ స్కామ్స్ కోసం చెప్పు, ఆ స్కామ్స్ చెప్పు, వీళ్ళకి అనవసరం. ఆ వీడియో వరకు నీ వీడియోస్ చూస్తారు అంతే. వన్స్ ఆ వీడియో అయిపోయాక నెక్స్ట్ ఏ బెట్టింగ్ యాప్ వస్తుందో చూసుకుంటాం. వీళ్ళు వినరు బ్రో. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయడం, బెట్టింగ్ యాప్స్ లో పెట్టేయడం, చచ్చిపోవడం. నేనే నా ఫ్రెండ్స్ కి ఎంతో మందిని చూశాను బెట్టింగ్ చేసుకుని చచ్చిపోవడం, బెట్టింగ్ చేసుకుని ఊరోజు వెళ్ళిపోవడం, అప్పులైపోయి ఊరోజు వెళ్ళిపోవడం. ఎందుకు అవన్నీ? హ్యాపీగా కష్టపడి నేర్చుకొని డబ్బులు సంపాదించండి. ఎవరు వద్దన్నారు మీకు? ఎందుకు ఆ బాధ నాకు అర్థం కాదు. బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి అప్పుల పాలు అయిపోవడం ఎందుకు? ఒకసారి డబ్బులు పోయి అనుకో, రెండోసారి భయపడాలి కదా. ఎందుకు పోతుందేమో ఆలోచించరు. ఆ డబ్బులు పోయి ఇంకో డబ్బులు పెట్టేది ఎందుకు? నేను రియల్ లైఫ్ లో కొందరిని అబ్జర్వ్ చేశా. ఏమనంటే, నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నాకు ఫ్రెండ్ అవుతుందండి. సో అమ్మాయి ఏమన్నా తెలుసా, నాకు అర్జెంట్ గా ఒక 300 ఇవ్వ అన్నది. నేను ఫస్ట్ ఆల్ ఎవరికైనా డబ్బులు అడిగితే ఎందుకు అడుగుతాను, రీజన్ అడుగుతాను. సో ఆ రీజన్ నాకు స్ట్రాంగ్ గా ఉంటేనే డబ్బులు ఇస్తాను నేను, లేకపోతే ఇవ్వను. సో ఆ అమ్మాయి ఏమన్నదంటే, నాకు ఒక 300 ఇవ్వు, నీకు ఒక గంటలో 600 ఇస్తాను అన్నది. ఏంటిది 300 ఇస్తే 600 ఇస్తుందా? నాకు అప్పుడు అర్థం కానీ, సరే అనుకుని 300 ఇచ్చాను. నాకు 300 ఇచ్చింది. 600 ఇస్తాను అన్నది, 300 ఇచ్చింది. నేనేం అనలేదు, సర్లే ఇవ్వగానే ఇచ్చిందిగా అనుకోండి. మళ్ళీ కాల్ చేసింది, అర్జెంట్ గా 2000 ఇవ్వు, నీకు డబ్బులు ఇస్తాను అన్నది. ఎంత ఇస్తావంటే 500 ఇస్తాం అన్నది. నాకు ఎక్కడ తేడా కొట్టేసింది, ఇదేదో బెట్టింగ్ చేస్తుంది అది. సరే 2000 ఇచ్చాను. 2000 ఇస్తే 10,000 అడిగింది. నేను ఇవ్వలేదు. ఎందుకు రా ఇవ్వని అడిగింది. ఎందుకు ఇవ్వాలని అడిగాను. అబ్బా 300 అడిగి ఇచ్చావు, 2000 అడిగి ఇచ్చావు, 10,000 ఇవ్వచ్చు కదా అని అన్నా. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? అసలు నువ్వు వెయిట్ చేస్తున్నావు సార్, నీ ఫోన్ పే స్క్రీన్ షాట్ పెట్టాను అడిగాను. ఎందుకు అని అడిగింది. పెట్టు అన్న. నేను పెట్టను అన్నది. సర్లే నువ్వు టెలిగ్రామ్ ఛానల్ నువ్వు యూజ్ చేస్తాను అడిగాను. యూజ్ చేస్తున్నా అన్నది. సరే ఇప్పుడు డబ్బులు తీసుకెళ్లి టెలిగ్రామ్ ఛానల్ పెడుతున్నావు అని అడిగాను. కాదు అన్నది. నిజం చెప్పు అన్నాను. అవును అన్నది. బెట్టింగ్ యాపే, దాని డబ్బులు పెట్టకు, నీ డబ్బులు మొత్తం పోతాయి అని చెప్పాను. ఆ అమ్మాయి వినలేదు. నేను డబ్బులు ఇవ్వలేదు కదా, ఎవరో ఒకరు ఇస్తారు కదా, ఎవరిదో తీసుకొని పెట్టింది. ఆ 10,000 పెడితే 20,000 వచ్చింది. నెక్స్ట్ ఏం చేసా తెలుసా, వాళ్ళు 20,000 పెట్టమన్నారు. 20,000 పెట్టింది, వచ్చాయి డబ్బులు. నెక్స్ట్ 50,000 పెట్టమన్నారు. గుర్తుపెట్టుకోండి, 50,000 పెట్టమన్నారు. సో ఆ అమ్మాయి 50,000 పెట్టింది, ఆ డబ్బులు రాలే, అడ్డంగా బ్లాక్ అయిపోయింది. ఇక నా అమ్మాయి నాకు ఫోన్ చేసి నా డబ్బులు పోయి ఏడుస్తుంది. నేనేం అనలే, మనసులో నవ్వుకున్నాను. సర్లే పోయా, అవునా సరే అనుకున్నాను, ఇంక వదిలేశాను. ఓకేనా. ఇక్కడ జనాలకి ఏటవుతుందంటే, అమ్మాయిలు కూడా పోతున్నారండి బాబు ఈ బెట్టింగ్ యాప్స్ పడి. ఎందుకు? శుభ్రంగా చదువుకోవచ్చు కదా, శుభ్రంగా జాబ్ చేసుకోండి, లేదా ట్రేడింగ్ చేస్తామంటే ఫస్ట్ నేర్చుకోండి. ఏ యాప్ లో పెడితే ఆ యాప్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ కోసం చెప్పా, ఇంకా మీ ఇష్టం. సో మీరేమనుకుంటున్నారో, మీరు ఏం చేద్దామని మీ ఇష్టం. సో నాకు చెప్పాల్సింది నేను చెప్పాను అంతే, బయట ఇలా జరుగుతుంది అని. సో ఈ వీడియో వల్ల ఎవరికైనా సరే నేను హర్ట్ చేసి ఉంటే సారీ. దయచేసి బెట్టింగ్ యాప్స్ చేయొద్దు. ట్రేడింగ్ నేర్చుకుందామంటే నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకొని చెప్పను. ఎక్కడైనా సరే ట్రేడింగ్ నేర్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మన తెలుగు యూట్యూబర్ ఎవరు కూడా చెప్పలేదు స్టాక్ మార్కెట్ కోసం, నా అన్వేషణ బ్రో చెప్పారు. ఒకసారి ఆ వీడియో చూడండి. నేర్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి, కోటీశ్వరులు అవ్వని చెప్పారు ఆయన. నిజం అది. నేర్చుకుంటే ఎప్పటికైనా సరే ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ పోదు కదా, ఉంటది కదా. ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ పోదు కాబట్టి నేర్చుకుని దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏదో ఆవేశపడి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి డబ్బులు పోగొట్టుకోవద్దు. మనీ అనేది చాలా వాల్యూ. సో ఆ మనీని రెస్పెక్ట్ ఇవ్వండి. ఇక్కడతో ఈ వీడియో సమాప్తం. దయచేసి ఎవరికైనా సరే నేను హర్ట్ చేసి ఉంటే సారీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ దేర్. బాయ్.